పార్ట్ టైం జాబ్ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్ళు ఈ మధ్య కాలంలో అయితే బాగా పెరిగిపోయారని చెప్పేసి తెలంగాణ పోలీసులు అయితే వెల్లడించారు. సో అదేవిధంగా ట్రేడింగ్, ఫెడెక్స్ కాల్స్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బాగా రన్ అవుతున్నాయని చెప్తూ ఉన్నారు. మరి అసలు ఈ అంశం మీద వాళ్ళు ఎట్లా చర్యలు తీసుకుంటున్నారు, అదేవిధంగా ప్రజలకి ఎట్లా అవేర్నెస్ కల్పిస్తున్నారు, దీని మీద ఈ అంశం మీద మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ ఉమ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి, నా పేరు ఉమా. సైబర్ క్రైమ్ పిఎస్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే సైబర్ క్రైమ్కి సంబంధించి ఈ మధ్య జరుగుతున్న నేరాల్లో ఎక్కువ మాకు వస్తున్నాయి ట్రేడింగ్ అండ్ ఫెడెక్స్ ఫ్రాడ్స్ అనమాట. ఈ ఫెడెక్స్ ఫ్రాడ్స్లో ఏం చేస్తారంటే, ఒక అతను మీకు కాల్ వస్తుంది, ఏమని, మేము ఫెడెక్స్ కొరియర్ నుంచి కాల్ చేస్తున్నాము అని మన డీటెయిల్స్ ప్లస్ మన ఆధార్ కార్డ్ నెంబరు, డీటెయిల్స్, ఫోన్ నెంబరు అవన్నీ చెప్తారనమాట. మీకు ఈ ఫెడెక్స్ కొరియర్లో మీకు ఇల్లీగల్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మీకు ముంబై సైబర్ క్రైమ్ వాళ్ళకి కాల్ చేస్తున్నాం, కాల్ కనెక్ట్ చేస్తున్నాం అని వీడియో కాల్లో కనెక్ట్ చేస్తారనమాట. అప్పటికే ఇప్పుడు ఎవరికైతే కాల్ వచ్చిందో వాళ్ళు అప్పటికే బాగా కొంచెం భయంలో ఉంటారు, ఇట్లాంటిది ఏంది అనేది. వాళ్ళు డైరెక్ట్ అక్కడికి వీడియో కాల్ కనెక్ట్ చేసినాక మనకి వీడియో కాల్లో కూడా అంతా సెటప్ ఉంటుంది. సేమ్ పోలీస్ వాళ్ళలాగానే యాక్ట్ చేయడము, మొత్తం వాళ్ళు పిఎస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో వాళ్ళు మొత్తం యూనిఫామ్ కూడా పోలీస్ యూనిఫామ్ వేసుకొని డైరెక్ట్ అట్లనే కనిపిస్తారు. కాబట్టి అప్పటికి ఇక్కడ ఎవరికైతే విక్టిమ్స్ కాల్ చేశారో వాళ్ళు అప్పటికి భయపడుతుంటారు అనమాట. ఆ టైంలో మీకు ఇట్లా ఫెడెక్స్ కొరియర్స్ మీ నేమ్ మీద ఫెడెక్స్ కొరియర్ అనేది వచ్చింది అని మన డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ అవన్నీ చెప్తారనమాట. మీ పేరు మీద ఎఫ్ఐఆర్ అయింది కూడా అని మనకి ఎఫ్ఐఆర్ కాపీ అవన్నీ డిస్ప్లే చేస్తుంటారు. అప్పటికి ఇంకా మనం ఒక్క రూమ్లో డిజిటల్ అరెస్ట్ చేస్తారు. డిజిటల్ అరెస్ట్ మీన్స్ మనం ఎవరితో కాంటాక్ట్ కాకుండా ఓన్లీ మన ఒక్కలే ఒక రూమ్లో కూర్చొని వీడియో కాల్ మాట్లాడాలి. మనం ఎవరికైనా చెప్తే మళ్ళీ వాళ్ళకి అవేర్నెస్ వచ్చి మళ్ళీ ఇది ఎక్కడ డిస్కనెక్ట్ అయిపోతుందని మనం డిజిటల్ అరెస్ట్ చేస్తారు అనమాట. డిజిటల్ అరెస్ట్ చేసి వాళ్ళని వేరే వాళ్ళ కాంటాక్ట్ కాకుండా చూసుకుంటారు. తర్వాతకి మనకి ముంబై పోలీస్కి వీడియో కాల్ వస్తుంది కదా, వీడియో కాల్ కనెక్ట్ అయినాక మీ దగ్గర అమౌంట్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ మన అకౌంట్, మీ దగ్గర ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి అవన్నీ వివరాలు, బ్యాలెన్సెస్ ఎంత ఉన్నాయి అవన్నీ వివరాలు తీసుకొని మీకు ముంబై పోలీస్ నుంచి మాట్లాడుతున్నాము, మీ పేరు మీద ఎఫ్ఐఆర్ అయింది, దీన్ని క్లోజ్ చేసుకోవాలంటే మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం మాకు పంపించాలి అన్నట్టు మాట్లాడతారనమాట. ఎఫ్ఐఆర్ కాపీ ఇవన్నీ పంపించేసరికల్లా కొంచెం ఈ కాల్స్ ఎక్కువ సీనియర్ సిటిజన్స్ ఇట్లాంటి వాళ్ళకి వస్తుంటాయి కాబట్టి వాళ్ళు భయపడి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం పంపించేస్తుంటారు అనమాట. ఇప్పుడు అట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ 1930 కాల్ చేసి ఆ నెంబర్ అనేది బ్లాక్ చేయాలి. తర్వాతకి పోలీస్ వాళ్ళ సైబర్ క్రైమ్కి వచ్చి పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినా సరిపోతుంది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని, అదేవిధంగా పార్ట్ టైం జాబ్స్ ఇప్పిస్తామని కూడా దీని ద్వారా కూడా లింకులు పంపిస్తున్నారు. వాళ్ళ లింకులు పంపించి ఆ వెంటనే కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉందంతా కూడా ఖాళీ చేసేస్తున్నారు. అంటే వాళ్ళు లింక్ ఓపెన్ చేసిన మరుక్షణం అకౌంట్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇట్లాంటి దాని మీద మరి మీరు ఎట్లా చర్యలు తీసుకున్నారు? ఇది ఎంతవరకు వచ్చింది? అయితే మనకి పార్ట్ టైం జాబ్స్, ఈ ట్రేడింగ్ ఫ్రాడ్స్ అనేది అందరికీ మెసేజెస్ వస్తుంటాయి, మీరు అదేంటి డైలీ ఇంత అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు అని మనకి టెలిగ్రామ్లో ఎక్కువ మెసేజెస్ వస్తుంటాయి. మనం రెస్పాండ్ అయినాక వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, మీకు ఎట్లా అమౌంట్ వస్తుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర ఉండి మామూలుగా లైక్లు, ఇప్పుడు యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ కానీ ఇంటర్నేషనల్ కంపెనీస్కి కామెంట్స్ రాయడం కానీ అట్లాంటిది ఉంటుంది. అవి చేస్తే మీకు అమౌంట్ వస్తాయని ఫస్ట్ మన నమ్మకాన్ని తీసుకున్నాక వాళ్ళు ఏం చేస్తారు, మనకి మీకు ఈ రోజు ఇన్ని టాస్కులు ఉన్నాయి, ఓన్లీ లైక్, సబ్స్క్రైబ్ అవి చేస్తే వాళ్ళకి అమౌంట్ ఫస్ట్ డే అట్లా పంపిస్తారు, ఫస్ట్ 2 days అట్లా పంపిస్తారు. తర్వాతకి మా దగ్గర ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇట్లా అని లింక్ పంపిస్తారు, ఒక లింక్. అది మనకి ప్రత్యేకంగా ఒక లింక్ ఓపెన్ అయ్యి దానికి యాప్ లాగా ఓపెన్ అయ్యి అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మన అమౌంట్కి చాలా అమౌంట్ దానికి ప్రాఫిట్ చూపిస్తుంటుంది. అదంతా మనం నమ్మి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తుంటాం అనమాట. ఇన్వెస్ట్మెంట్ మొత్తం చేసినాక వాళ్ళు ఇక మనం డబ్బులు పెట్టలేము అనే స్థితిలో మనల్ని ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్గా చేయడం కానీ ఇంకా రెస్పాండ్ కాకపోవడం కానీ అట్లాంటివి చేస్తుంటారు. సో ఇట్లాంటి కేసుల మీద మీరు ఎంతవరకు టేకప్ చేశారు? ఎట్లా ప్రజలకు అవేర్నెస్ ఇస్తారు? ఇది ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు తగ్గిపోయిందా? ఈ ఆన్లైన్ వర్క్స్ అని, వర్క్ ఫ్రమ్ హోమ్ అని
పార్ట్ టైం జాబ్స్ ఇవి ఎంతవరకు తగ్గిపోయాయి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది తగ్గిపోయినాయి. ఇప్పుడు న్యూ ట్రెండ్ ఎక్కువ అంటే ట్రేడింగ్ ప్లస్ ఫెడెక్స్ ఫ్రాడ్స్ అనమాట. ఫెడెక్స్ కొరియర్ పేరు మీద కాల్ చేసి వాళ్ళని థ్రెటన్ చేసి అట్లా అమౌంట్ ఎక్కువ లాస్ అవుతున్నారు. ట్రేడింగ్ కూడా మనకి ఎట్లా అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ఇది జెన్యూన్ యాప్స్ ఉంటాయి, అప్స్టాక్స్, ఇంకా కొన్ని గ్రో యాప్ ఉంటుంది కదా, సేమ్ అందులో మనకి ఎట్లా చూపిస్తారో ట్రేడింగ్ ఫ్లక్చువేషన్స్, ఇందులో కూడా వాళ్ళు ఒక లింక్ ప్రత్యేకంగా లింక్ ఫస్టే మనల్ని కాంటాక్ట్ అయినప్పుడే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు అనేది మొత్తం డీటెయిల్స్ మన నుంచే తీసుకుంటారు అనమాట. తీసుకున్నాక వాళ్ళు ఒక లింక్ పంపించినాక ఆ యాప్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. అమౌంట్ మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం అనేది తెలుస్తుంది కదా వాళ్ళకి. ఆ అమౌంట్ని బట్టి ఆ అమౌంట్ మొత్తము ఫస్ట్ మనకి అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం. ఫస్ట్ 1 lakh ఎంతనో 1 lakh ఇన్వెస్ట్ చేసినప్పుడు వాడు 1,50,000 అట్లా రిటర్న్ ఇస్తారు. ఫస్ట్ స్టేజ్లో రిటర్న్ ఇస్తారు. అట్లా మన నమ్మకం వచ్చినాక ఎక్కువ అమౌంట్ పెట్టించి మనకి చూపించడం డిస్ప్లే మీద చూపిస్తుంది, ఎక్కువ అమౌంట్ చూపిస్తుంది. కాకపోతే అమౌంట్ అనేది విత్డ్రా చేయడానికి రాదనమాట. అట్లా అమౌంట్ లాస్ అవుతున్నారు. మరి ఇలాంటి వాటి మీద జాగ్రత్తగా ఉండడానికి ప్రజలకు మీరు ఎట్లా అవేర్నెస్ కల్పిస్తున్నారు, ఒక్కసారి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ మనకి ఏదైనా వాట్సాప్ కానీ సోషల్ మీడియా ఫేస్బుక్ ఏ మెసేజెస్ వచ్చినా ఫస్ట్ వానికి రెస్పాండ్ కాకుండా ఉండడం ఫస్ట్ ప్రివెన్షన్ అది. ఇంకా ఇట్లాంటి మీకు ఏమన్నా వచ్చినా కూడా 1930 కాల్ చేయడం కానీ సైబర్ క్రైమ్ వాళ్ళకి వచ్చి కంప్లైంట్ ఇచ్చినా మేము నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ అనేది తీసుకుంటాం. ఈ టాస్క్ బేస్డ్ జాబ్స్, ఈ ట్రేడింగ్, ఫెడెక్స్ కొరియర్ అనేది సైబర్ వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ మన నుంచి డబ్బులు కొట్టేయడానికి చేస్తున్న పనులు అనమాట ఇవన్నీ. ఇప్పుడు అవేర్నెస్, దీన్ని అరికట్టడానికి ఓన్లీ అవేర్నెస్ ఒకటే మార్గం. అయితే ఫెడెక్స్ కాల్స్ అదేవిధంగా ట్రేడింగ్ గురించి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఇట్లాంటి మోసపూరితమైన కాల్స్ గురించి మరింత బ్రీఫ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ప్రస్తుతం మనతో పాటు సైబర్ క్రైమ్స్ హెడ్ కానిస్టేబుల్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు మహేశ్వర్ రెడ్డి, సైబర్ క్రైమ్స్లో హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నాను అండి. ఈ లింక్స్ అన్నవి ఫస్ట్ మనకు వచ్చిన వెంటనే డిలీట్ చేయాలి, అవేర్నెస్ కల్పించాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి కూడా వీటిని డిస్కస్ చేయాలి. ఎవరో డిజిటల్గా ఫోన్ చేసి డిజిటల్గా లాభాలు ఇప్పిస్తామని చెప్పడం, మన పక్క ఇంటి వాళ్ళకి డబ్బులు ఇస్తేనే మనకు ఈ కాలంలో పైసలు రావడం లేదు. అలాంటిది ఎక్కడనో ఉండి తెలియని ప్రపంచంలో ఉండి వాళ్ళు మనతోటి ఇన్వెస్ట్మెంట్ చేయించి మనకు లాభాలు వస్తాయంటే నమ్మకూడదు వాటి గురించి. రెండోది, ఎవరైనా పోలీసులు అని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, మీ మీద ఎఫ్ఐఆర్ అయింది, మీ మీద డ్రగ్స్ వచ్చినాయని ఏదో విధంగా, ఇది ఒక్కటే కాదండి, ఇన్ ఫ్యూచర్ చాలా విధాలుగా మిమ్మల్ని భయపెట్టడానికి ఈ మార్గం అందరికీ అవేర్నెస్ వచ్చిన తర్వాత ఇంకో మార్గం ద్వారా వాళ్ళు చీట్ చేయడానికి ఉంటారు. కాబట్టి మనం ముందుగానే ఎటువంటి డిజిటల్ అయినా కూడా ఫస్ట్ మనం సైబర్ క్రైమ్ పోలీసులతో కానీ 1930 తోటి కానీ ఫోన్ చేసి లేదా పక్కన మన నియరెస్ట్ అండ్ డియరెస్ట్ వాళ్ళతోటి ఎంక్వైరీ చేసిన తర్వాతనే వీటి మీద మనము నమ్మకాన్ని పెంచుకోవాలి. వాళ్ళు ఎవరు ఆన్లైన్లో చెప్పిన వాటిని నమ్మి మనము మోసపోకూడదు. అదే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కనుక చూసుకుంటే, అంటే మనం ప్లేస్టోర్లో చూసుకుంటే కనుక చాలామంది సెలబ్రిటీసే కావచ్చు, మీరు ఇంత ఇన్వెస్ట్ చేయండి, రీసెంట్ టైమ్స్లో కూడా చాలానే యాప్స్ వచ్చాయి. సో ట్రేడింగ్ చేస్తే కూడా మీది దీంట్లో అమౌంట్ అనేది ఇందులోనే ఎక్కువ వస్తుంది, విత్డ్రా చేసుకోవచ్చు, గేమ్స్ ద్వారా కావచ్చు, గేమ్స్ రూపకంగా చాలా రకాలుగా ఇప్పుడు మనకి ఇట్లా ఆన్లైన్లోనే మీరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు అంటూ కూడా చాలా సోషల్ మీడియా వేదికగా చాలానే బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఇట్లాంటివి మీరు ఏమైనా టేకప్ చేస్తారా? దీని మీద అంటే ఎవరికైనా అవేర్నెస్ కల్పించడం జరిగిందా? ఎవరైనా మీకు కంప్లైంట్ చేయడం జరిగిందా? ఇట్లాంటి వాటి మీద మోసపోయానని లైవ్లో మీకు వచ్చి చెప్పడం కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా మీరు ఫేస్ చేస్తారా? ఏం చెప్తారు? ఫేస్ చేసామండి. ఇలా ఎవరు కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరు వీటి మీద అవేర్నెస్, వీటి మీద ప్రమోషన్ చేయడానికి లేదండి. ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ ఉంటుందండి. అలా మీకు ఎవరైనా ప్రమోషన్ చేసిన వాళ్ళ లిస్ట్ ఉంటే సైబర్ క్రైమ్స్లో కనుక కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద, ఈవెన్ గేమింగ్ యాప్స్ కూడా అండి, గేమింగ్ యాప్స్ అన్నీ కూడా అవి ప్రీ ప్రోగ్రామ్డ్, ఎప్పుడు గెలిపేయాలా, ఎప్పుడు ఓడించాలా అనేది వాళ్ళ దగ్గర క్లియర్ కట్ ఉంటుందండి. కొద్ది రోజులు గెలవడం, మళ్ళీ ఓడిపోవడము, ఓవరాల్గా లాస్ అవ్వడమే ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, ట్రేడింగ్స్ కావచ్చు, ఇట్లా అదేవిధంగా ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, ముఖ్యంగా క్లాత్ షాపింగ్లో ఏంటంటే చాలా ఎందుకు నేను కూడా ఫేస్ చేస్తాను దాంట్లో. అంటే ఆన్లైన్లో కట్టించుకోవడము, వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ ఇంకా బయట
పబ్లిక్కి అవేర్నెస్ కల్పించడం, అంటే వాళ్ళు దాని గురించి ప్రమోషన్ చేసుకోవడము, వీళ్ళు బాగా చేస్తారు బాగుంటుందని ఆన్లైన్లో కట్టించుకొని తీరా ఆర్డరింగ్ వస్తే ఒక 4-5 ఆర్డర్ పెట్టుకుంటే కూడా ఒక 2-3 క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 2 రావడము. కాకపోతే వాళ్ళు అందులో వాళ్ళు ఇచ్చినట్టుగానే పంపించామని చెప్పడం. ఇట్లా క్లాతింగ్ కూడా మనకి ఒక 500కి దొరికేది ఒక 2-3,000కి, ఇట్లాంటివి కూడా చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ అనేది ఈ మధ్యకాలంలో ముఖ్యంగా అమ్మాయిలు ఆడపిల్లలు చాలా చేస్తూ ఉంటారు. దీంట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇట్లాంటి వాటి మీద ఏమైనా కేసు టేకప్ చేశారా మీరు? యా, చేసామండి. ఇవన్నీ ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారండి. ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. వాళ్ళే 10-20 మెంబర్స్ ఒక గ్రూప్లో ఉంటారనమాట. 10-20 మెంబర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు నేను ఈ వెబ్సైట్లో పర్చేజ్ చేశాను, చాలా మంచిగా ఉన్నాయని మనల్ని ప్రొపగండా చేస్తారనమాట. మనము వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కల్పించుకొని చాలా ఎక్కువ ఆర్డర్ చేయడము, అవన్నీ మీరు వన్స్ మీరు రిసీవ్ అయిపోయిన తర్వాత మీరు డిలీట్ అయిపోతారు ఆ గ్రూప్ నుంచి, ఇంకొకరు యాడ్ అవుతారు కొత్త వాళ్ళు. ఇలా వాళ్ళని కూడా మోటివేట్ ఇలా మోసం చేసే వాళ్ళ మీద ఏమన్నా చట్టరీత్యా యాక్షన్ తీసుకునేటువంటి సెక్షన్స్ ఉన్నాయా? ఇది కస్టమర్ కేర్ ఫ్రాడ్ అండి. ఇది యాక్చువల్గా వినియోగదారుల ఫోరంలో మనం కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మనం వీటి పట్ల ఎక్కువగా ఆన్లైన్లో మీరు షాపింగ్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్ కానీ లేదంటే అమెజాన్ కానీ ఇలాంటివి బ్రాండెడ్ ఉన్న వెబ్సైట్స్ని చూస్ చేసుకుంటే బెటర్. మీరు ఒకవేళ ఇంకా మంచిగా అనిపించింది దానికి హెచ్టిటిపిఎస్ అంటే సెక్యూర్ అది ఉంటే దాంట్లో కూడా మనము చూస్ చేసుకోవచ్చు. మనం ఎంత చెప్పినప్పటికీ కూడా కొత్త వెబ్సైట్స్ అనేది క్రియేట్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి వాటిని మనం ఆపలేమంటారా? అందుకే అండి, హెచ్టిటిపిఎస్ ఉంటే కనుక అది సెక్యూర్ అన్నమాట. వాటిని చూస్ చేసుకోవచ్చు. హెచ్టిటిపి ఉందనుకోండి, వాటిని చూస్ చేసుకోకూడదు. ఆ సెక్యూర్ వెబ్సైట్స్లో పర్చేజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు ఆ ఎస్ అనేది ఇవ్వాలంటే మెకానిజం తర్వాతనే వాళ్ళు హెచ్టిటిపిఎస్ అనేది ఇస్తారనమాట. ఓకే, మీరు దీని మీద పబ్లిక్కి ఎట్లా అవేర్నెస్ కల్పిస్తున్నారు? అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, దాని మీద కొంత తగ్గిపోయిందని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మీరు బాగా ఫేస్ చేసినటువంటి ఫ్రాడ్? ఫెడెక్స్ కానీ వీటన్నిటిని మేము ప్రతి కాలేజీకి వెళ్తున్నామండి, మెట్రో స్టేషన్స్కి వెళ్తున్నాము, చర్చిల దగ్గరికి వెళ్తున్నాము, కూడళ్ళలోన లేదంటే ఏదన్నా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కూడా మేము స్టాల్స్ పెడతాం. ఎటువంటి పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్ ఎక్కడున్నా కూడా మేము ఒక టీం వెళ్ళి మేము అవేర్నెస్ చేస్తాము ఈ ఆన్గోయింగ్ సైబర్ క్రైమ్స్ నుంచి. ఇప్పుడు లేటెస్ట్గా అండి ఇవే కాకుండా మనం లింక్స్ ఏదన్నా యూపీఐ అప్డేట్స్ అని, బ్యాంకింగ్ అప్డేట్స్ అని మనకు వాట్సాప్లో చేస్తారండి. మనం ఆ లింక్ మీద క్లిక్ చేయగానే అది మన ఫోన్లో ఇన్స్టాల్ కావడమే కాకుండా మళ్ళీ సేమ్ అదే లింక్ను మన కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఫార్వర్డ్ అవుతుందండి ఆటోమేటిక్లీ. వాళ్ళు కూడా క్లిక్ చేశారనుకోండి, వాళ్ళ మొబైల్ కూడా వాళ్ళ హ్యాండ్లోకి వెళ్తుంది. అప్పుడు మనం మొబైల్ని ఏదైతే ఆపరేట్ చేస్తామో అదంతా వాళ్ళు చూస్తుంటారు. అది రిమోట్లీ వాళ్ళ యాక్సెస్లో ఉంటుంది. ఇది చాలా పెద్ద నెట్వర్క్ అయితే కదా? అవునండి, ఇది చాలా పెద్ద నెట్వర్క్. కాబట్టి మనము అన్నౌన్ వాట్సాప్లో యాప్స్ కానీ ఏమైనా వచ్చాయనుకోండి, వాటిని క్లిక్ చేయకుండా డిలీట్ చేయడం ఫస్ట్ చాలా ఉత్తమం అండి. అది సో ఇది లింకులు అనేది ఓపెన్ చేయకుండా ఉంటే కొంతవరకు సేఫ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయంటారు? అవునండి, ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ యూస్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎందుకంటే ఓపెన్ సోర్స్ కాబట్టి. ఒకవేళ ఐఫోన్ ఉందనుకోండి, వాటిలో ఇన్స్టాల్ కావండి అవి. ఏ ప్రోగ్రామ్ అది సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. కాబట్టి ఆండ్రాయిడ్ యూస్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ప్రతి లింక్స్ను కానీ ప్లేస్టోర్లో ఉన్న ప్రతి గేమ్స్ను కానీ ఇన్స్టాల్ చేయకుండా ఉండడం చాలా ఉత్తమం అండి. మ్యామ్, ఇట్లాంటి కేసెస్ మీద మీరు ఏమైనా ఇట్లాంటి వాటిలో మోసపోయిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళ బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసుకున్న వాళ్ళకి మీ దాకా వస్తూనే ఉంటాయి, మీరు సాల్వ్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఎంతమందికి మీరు రీఫండ్ చేయించారు? దీని మీద ఎట్లా టేకప్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ ఫ్రాడ్స్ అనేవి తగ్గాలంటే సెల్ఫ్ అవేర్నెస్ ఉంటే మాత్రమే సైబర్ ఫ్రాడ్స్ అనేవి తగ్గుతాయి. మీకు ఒకవేళ సైబర్ ఫ్రాడ్ జరిగినా కూడా ఇమీడియట్లీ గోల్డెన్ అవర్లో 1930 కాల్ చేసినట్లయితే అమౌంట్ హోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లా మేము చాలామందికి విక్టిమ్స్కి రీఫండ్ అనేది ఇప్పించాం అనమాట. చాలా కేసెస్లో మనకి ఏమైనా ఇమీడియట్ ఒకవేళ సైబర్ ఫ్రాడ్ జరిగినా 1930 కాల్ చేస్తే అమౌంట్ హోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి ఇప్పించే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి అందరూ ఫస్ట్ అవేర్నెస్ పెంచుకొని ఇట్లాంటివి జరగకుండా చూసుకోవడం మంచిది. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.